ఉన్నది మరి మేము ఈరోజు ఏం తిండి తినాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మేము 14 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చి ఈ రోజు నుంచి సమ్మె చేస్తామా అని చెప్పేసి ప్రకటిస్తే మరి ప్రభుత్వ అధికారులు ఏం చేయాలి? యూనియన్ పిలవాలి, పిలిచి చర్చలు జరపాలి. చర్చలు జరిపి ఇది మేము 2 నెలలు ఇస్తాం, 3 నెలలు ఇస్తాం, లేదు అని అంటే ఒక వారం రోజులు టైం ఇవ్వండి, లేదంటే 2-3 రోజులు టైం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు మనతో మాట్లాడాల్సిన అవసరం ఉండే. కానీ 14 రోజుల కాలం మొత్తం కూడా ఏంది అని అంటే వీళ్ళు కాలం ఎల్లదీసేసారు. నిన్న మన ఆయమ్మల్ని కొంతమందిని పిలిచారు, మీరు సమ్మెలోకి పోవద్దు, మీరు సమ్మెలోకి పోయారనుకో మీ మీద యాక్షన్ తీసుకుంటాం, మీ మీద చర్యలు తీసుకుంటాం, ఈరోజు తీవ్రమైన చర్యలు తీసుకుంటాం, ఎలాంటి చర్యలైనా తీసుకుంటాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం చర్యలు తీసుకుంటారు? ఏమన్నా జైల్లో వేస్తారా? లేకపోతే లాఠీ దెబ్బలతో కొట్టిస్తారా? మమ్మల్ని ఇంకెక్కడికైనా తీసుకుపోతారా? మీరు పోలీసులతో కొట్టించినా, లాఠీ చార్జీలు చేపించినా, జైల్లో వేసినా కూడా మాకు భయపడే ప్రసక్తే లేదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మేము ఇంతకుముందు కొట్టించారు కదా పోలీసు వాళ్ళతోటి, ఇప్పుడు కూడా ఆ రకంగా కొట్టిద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారా? పోలీసులతో కొట్టించినా కూడా మాకేం బాగలేదు. మేము చెప్తాం, ఈరోజు మీడియా దగ్గరికి పోతాం, ప్రజల దగ్గరికి పోతాం, మా జీతాలు ఇవ్వండి అని చెప్పేసేది అంటే ఈరోజు పోలీసులతో కొట్టించింది గవర్నమెంట్ అని చెప్పేసేది బయటకు పోయిందని చెప్తాం. మేము ఆ రకంగా చెప్పాలా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అందుకని మేము ఏమడుగుతున్నాం? మేమేమైనా మా ₹1,00,00,000 జీతం ఇవ్వండి, లేదంటే బంజారాహిల్స్ లో ఉన్న ఏమన్నా ఉంటే మాకు రాసివ్వండి, లేకపోతే కొండ మీద కోర్టును తీసుకొచ్చేమన్నా ఇవ్వమంటున్నామా? అయ్యా మేము 6 నెలల నుంచి జీతాలు లేవు, మా జీతాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ మీరు సమ్మె చేయొద్దు, మీరు ధర్నాలు చేయొద్దు, మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దు అని మాట్లాడుతున్నారు. ఎంతవరకు న్యాయం ఇది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఈ గేటు బయట కూర్చున్నాము అని అంటే దానికి కారణం ఈ రోజు ప్రభుత్వం కాదా, ప్రభుత్వ అధికారులు కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మీరు జీతం ఇచ్చారనుకో, మీరు ప్రతి నెల చట్టం ప్రకారం మీరు జీతం ఇచ్చారనుకో మనం ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం ఉన్నదా? ఈరోజు ఎవరైనా కూర్చుంటారా? ఇక్కడ ప్రతి నెల జీతం వచ్చిందనుకో ఎవరైనా కూర్చుంటారా? ఎవరు కూడా కూర్చోరు. కానీ ఏమంటున్నారు? ఇక్కడ అనాథ పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలకి ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మాకేనా రెస్పాన్సిబిలిటీ? ఈరోజు మేమేనా బాధ్యులము? నాకేనా? మీకేం బాధ్యత లేదా ఈరోజు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎందుకనంటే ఆ లోపల ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారు, 0 సైజ్ నుంచి కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, ఎవరికి ఏం జరిగినా కూడా ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి తప్పిస్తే మాకు సంబంధం లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే చెప్పా పెట్టకుండా వచ్చి ఇక్కడ కూర్చోలేదు. మేము చెప్పా పెట్టకుండా రాత్రికి రాత్రి మేము అన్ని బంద్ చేసి వచ్చి ఇక్కడ కూర్చోలేదు. 14 రోజుల ముందు మీకు నోటీస్ ఇచ్చాము. మరి నోటీస్ ఇచ్చినప్పుడు మా సమస్యలు పరిష్కారం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నదా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అందుకని మీ బాధ్యత మీరు మర్చిపోతా ఉన్నారు. మర్చిపోయి మమ్మల్ని ఈరోజు భయపెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి మా పిల్లలు